to Psalms chapter 8, కీర్తనలు 8వ అధ్యాయం. Psalms chapter 8, verse 5. 8వ అధ్యాయము 5వ వచనం. కీర్తనలు 8వ అధ్యాయం 5వ వచనం. లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్. మనం అందరం కలిసి చదువుకుందామండి. For thou hast made him a little lower than the angels, and hast crowned him with glory and honor. ప్రార్థించుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా ప్రభువా, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలయ్యా. ఎంతో గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తమైన తండ్రి యేసయ్యా, వందనాలు స్తోత్రాలు. నిన్న నేడు మారని దేవుడు, తల్లి గర్భంలో మమ్మల్ని ఎంచుకున్న దేవుడు, నీకు అసాధ్యమైన మరొక పరిశుద్ధ దినాన నీ సన్నిధిలో చేరి నేను స్తుతించి నిన్ను గణపరిచి తండ్రి దేవా, తండ్రి నీ కేవలం నీ కొరకే మేము జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. తండ్రి దేవా, నేను కాదు మీరు మాట్లాడండి. ఎందు నిమిత్తం నిన్ను ఆరాధించాలో చూసుకుంటున్నాం, సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యా. సో ఇప్పుడు ఒకసారి ఎవరైనా తెలుగులో చదవండి. సామ్స్ చాప్టర్ 8 verse 5. కీర్తనలు 8వ అధ్యాయం 5వ వచనం. యా, చూడండి, దానికి ముందు ఒక వర్స్ ఉంది, అది కూడా చదవరా? యా, వాట్ ఈజ్ ఇంగ్లీష్లో ఏమనుందంటే, వాట్ ఈజ్ మ్యాన్ దట్ దో ఆర్ట్ మైండ్ఫుల్ ఆఫ్ హిమ్, అండ్ ద సన్ ఆఫ్ మ్యాన్ దట్ దో విజిటెస్ట్ హిమ్, ఫర్ దో హ్యాస్ట్ మేడ్ హిమ్ ఎ లిటిల్ లోవర్ దాన్ ద ఏంజల్స్. సో ఇక్కడ ఏంటంటే దావీదు ఎవరి గురించి చెప్తా ఉన్నాడు? దెర్ ఈజ్ అ మ్యాన్ హీ వాంట్స్ టు డిస్క్రైబ్. అంటే ఆ మనుషుడు ఎవరు అనేది నాకు ప్రశ్న అండి. అంటే డేవిడ్ ఈజ్ టాకింగ్ అబౌట్ అ మ్యాన్ హియర్. సో దావీదు ఎవరి గురించి చెప్తా ఉన్నాడండి? ఒక మనిషి కోసం చెప్తా ఉన్నాడు ఇక్కడ. సో ఆ మనిషి ఎవరు అనేది మనం చూద్దాం. హూ ఇస్ దిస్ మ్యాన్? ఇంకోటి ఏమైనా ఉందంటే 4th verse ఒకసారి మళ్ళీ చదవరా తెలుగులో? ఓకే. నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు నువ్వు ఏ పాటి వాడవు. అయితే ఇంగ్లీష్లో ఏమని ఉందంటే, వాట్ ఈజ్ మ్యాన్ దట్ దో ఆర్ట్ మైండ్ఫుల్ ఆఫ్ హిమ్. అంటే మనిషిని గుర్తు చేసుకోవడానికి మనిషి ఎంతటి వాడు, అట్ ద సేమ్ టైం ద సన్ ఆఫ్ మ్యాన్. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమని ఉందంటే తెలుగులో నరపుత్రుని అని ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏంటంటే ద సన్ ఆఫ్ మ్యాన్ అని ఉంది. సో ఎవరు ఈ మ్యాన్? ఈ మనిషి ఎవరు? దావీదు ఎవరి కోసం మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి చూసుకుందామండి మనం. విల్ గో త్రూ ద ప్యాసేజెస్ అండ్ యూ విల్ నో హూ ఇస్ దిస్ మ్యాన్. సో ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే, ఒకసారి మనం హిస్టరీలోకి వెళ్దాం. వెన్ వి గో బ్యాక్, మనిషి హౌ ద మ్యాన్ ఈజ్ మేడ్. మనిషి ఏ విధంగా సృష్టించబడ్డాడండి? యా, చాలా ఉన్నాయి. అంటే మనిషి మట్టి ద్వారా. కానీ హౌ డిడ్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్? ఇమేజ్ ఆఫ్ గాడ్. ఎస్, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఆన్సర్. సో మనిషిని ఎట్లా క్రియేట్ చేసుకున్నాడు అంటే దేవుడు తన రూపంలో. సో చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మన పిల్లల్ని చూసినప్పుడు, అంటే పిల్లలు ఉన్నవాళ్ళు, అండ్ వెన్ వి లుక్ ఆన్ టు అవర్ ఫాదర్స్, అంటే మన తల్లిదండ్రులను చూసినప్పుడు, అరే నా పోలికనే రా అని గర్వంగా చెప్తూ ఉంటాం. వెన్ వీ హ్యావ్ దోస్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ దేర్ కిడ్స్. సో ఇక్కడ ఎందుకు దేవుడు తన స్వరూపంలో చేసుకోవాలనుకున్నాడు ఒక మనిషిని? ఎట్లయినా చేసి ఉండొచ్చు. వై గాడ్ వాంట్స్ the man to be like him? Because he loves himself. అంటే దేవుడు మనిషిని ఎంత ప్రేమించినాడో అక్కడ తెలుస్తూ ఉంది. అంటే తనని తాను చూసుకోవాలనుకునే గాడ్ క్రియేటెడ్ ఏ హ్యూమన్. అది ఏదో జస్ట్ ఇప్పుడు మనకి చాలా టాయ్స్ ఉంటాయి కదండి, చిన్నపిల్లలకి టాయ్స్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు అది చిన్న క్లే లాంటిది ఉంటుంది, దాంతో చేసి ఆడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి చేతులు విరిగిపోతాయి, కాళ్ళు విరిగిపోతాయి. అంటే మనం చేసుకున్నప్పుడు టాయ్కి విరుగుతూ ఉంటాయి, కారుకి వీల్స్ పోతూ ఉంటాయి. సో అట్లా అంత డెలికేట్గా చేయలేదు మనిషిని. దేవుడు ఎందుకు చేసినాడంటే హీ లవ్స్ హిమ్సెల్ఫ్ అండ్ హీ వాంట్స్ టు సీ యూ అండ్ మీ లైక్ హిమ్. సో దేవుడు తన ఇమేజ్లో తాను క్రియేట్ చేసినాడు. ఎవరిని అంటే ఎవరిని చేయలేదండి, ఓన్లీ మనిషినే చేసినాడు. ఈ లోకంలో ఎవరినైనా మనం చూడొచ్చు, ఓన్లీ గాడ్ని రిప్రజెంట్ చేసేది ఎవరంటే, ఆయన ఇమేజ్ని రిప్రజెంట్ చేసేది ఎవరంటే ఓన్లీ హ్యూమన్. సో ఒక్కసారి ఐ వాంట్ టు షో దోస్ వర్సెస్
లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు జెనసిస్ చాప్టర్ 1. ఎట్లా దేవుడు మనల్ని చేసినాడో ఒకసారి చూద్దాము. 26 వర్స్ చదవండి ఎవరన్నా. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం. చాలు. సో అండ్ గాడ్ సెడ్ లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్. సో ఓకే, ఇమేజ్ దేవుడు మనల్ని తనని తాను చూసుకోవడానికి మనల్ని చేసినాడు అనుకుందాం. చేయడమే కాకుండా సో ఆయన ఏం చేసినాడండి, లోకాన్ని సృష్టించినాడు. హీ క్రియేటెడ్ ఎర్త్ అండ్ హీ గేవ్ ద అథారిటీ టు హ్యూమన్. అంటే తనకిష్టమైన మనిషిని తనలాగా చేసుకొని నన్ను నేను చూసుకోవాలని ఒక మనిషిని క్రియేట్ చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు మనిషిని? హీ వాంట్స్ టు సీ హిమ్సెల్ఫ్. సో దట్ మచ్ హీ లవ్ ఏ మ్యాన్ ఆర్ ఫీమేల్ లైక్ అ హ్యూమన్. సో ఇక్కడ నెక్స్ట్ చదవండి, నెక్స్ట్ అదే వర్స్. చాలు. సో ఇక్కడ చూడండి, ఆయన క్రియేట్ చేసిన భూమిని. సో మనకందరికీ తెలుసు దెర్ వాజ్ నథింగ్, నో ఫామ్. నో ఫామ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్ లేదండి, బిల్డింగ్ లేనప్పుడు ల్యాండ్ ఉంటుంది. దెర్ వాజ్ నో ఫామ్ టు దిస్ చర్చ్. సో అలాంటి నో ఫామ్ నుంచి హీ క్రియేటెడ్ ఎర్త్. సో వెన్ హీ సెడ్ దెర్ షుడ్ బి లైట్, ద లైట్ వాజ్ ఫార్మ్డ్. వెన్ హీ సెడ్ ఏవైతే ఉండాలనుకున్నారో స్టార్స్, మూన్, గ్యాలక్సీస్, ఇవన్నీ ఆయన జస్ట్ ఏం చేయలేదండి. జస్ట్ సెడ్ ఎ వర్డ్, లెట్ దెర్ బీ ఎ లైట్ అంటే దే షుడ్ బి ఏ ఎర్త్ అంటే అది క్రియేట్ అయిపోయింది. సో అలాంటి ఒక ఎర్త్ని క్రియేట్ చేసినాక అది ఆయన పరిపాలించాలని అనుకోలేదు. టు హూమ్ హీ గేవ్ టు ఏ హ్యూమన్. ఎందుకు ఆయన అథారిటీ ఇచ్చినాడు? ఆయన కావాలంటే ఆయన రూల్ చేసుకుని ఉండొచ్చు. ఈ వుడ్ హ్యావ్ సెడ్ ఐ విల్ రూల్ దిస్ హోల్ ఎర్త్, నేనే ఉంటాను రాజుగా, నేనే కింగ్గా ఉంటాను అని అనుకోలేదు. వాట్ హీ థాట్, ఐ విల్ మేక్ దిస్ మ్యాన్ హూ ఈజ్ మై ఇమేజ్, ఐ వాంట్ టు కీప్ హిమ్ యాజ్ అథారిటీ ఓవర్ ఆల్ దిస్ ఎర్త్. ఒకసారి కిందికి చూడండి, నెక్స్ట్ 27 వర్స్ చదవండి అట్లనే. నెక్స్ట్ కూడా చదవండి. సో ఇక్కడ ఏం చెప్పినాడండి దేవుడు? ఏం చెప్పినాడు? మీకు ఈ అర్త్ని ఇస్తా ఉన్నా, ఈ భూమిని ఇస్తా ఉన్నాను, మీరు తిని సంతోషంగా ఎంజాయ్ చేయండి. అంటే ఎంజాయ్ కాదు, మల్టిప్లై, హార్వెస్ట్, అంటే డూ వాట్ ఎవర్ యూ క్యాన్. అంటే దెర్ వాజ్ నో సిన్ అండి, దెర్ వాజ్ నో సిన్, పాపం అనేదే లేదు ఆ టైంలో. సో అలాంటి సమయంలో దేవుడు ఏమన్నాడు, ఒక హ్యూమన్ని, ఒక మనిషిని క్రియేట్ చేసి తన స్వరూపంలో క్రియేట్ చేసుకొని ఆ మనిషికి హీ గేవ్ ఎవ్రీ పవర్, ప్రతి ఒక్క పవర్ని ఆయనకి ఇచ్చేసినాడు. అంటే యూ రూల్ ఓవర్ ఇట్. అంటే సముద్రం కింద ఉండేదాన్ని, సముద్రం పైన ఉండేదాన్ని, భూమిలో ఉండేదాన్ని, ప్రతి దానికి హీ మేడ్ హ్యూమన్ యాజ్ ద పవర్, హీ గేవ్ ద పవర్ టు ద హ్యూమన్. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి 27th వర్స్లో ఏమన్నాడు? సో గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్, ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ క్రియేటెడ్ హిమ్, మేల్ అండ్ ఫీమేల్ క్రియేటెడ్ హీ దెమ్, అండ్ గాడ్ బ్లెస్ దెమ్, అండ్ గాడ్ సెడ్ అంటు దెమ్ బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. సో ఆయన ఏమన్నాడు? మీరు ఫ్రూట్ఫుల్గా ఉండి మీరు మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేసి అండ్ రీప్లెనిష్ ద ఎర్త్ అండ్ సబ్డ్యూ ఇట్ అండ్ హ్యావ్ డొమినియన్ ఓవర్ ద ఫిష్ ఓవర్ ద సీ. సో ప్రతి దాని మీద ఆయన కంట్రోల్ ఇచ్చినాడు మానవునికి. ఎందుకు కంట్రోల్ ఇచ్చినాడంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆయనకి ప్రేమ ఉంది కాబట్టి ఆయన తన స్వరూపంలో ఒక మనిషిని చేసుకొని హీ గేవ్ దట్ పవర్ టు ఏ హ్యూమన్. కాకపోతే ఆ టైంలో మనం గమనించాల్సింది ఏంటంటే ఎటువంటి పాపం లేదండి, జీరో, దెర్ వాజ్ నో సిన్ అనే దానికి మీనింగ్ లేదు ఆ టైంలో. సో అలాంటి టైంలో మనందరికీ తెలిసిన స్టోరీ ఏంటంటే ఒక ట్రీని చూపించి ఆదాముని అవ్వని క్రియేట్ చేసినాక అవ్వ ఎలా వచ్చిందో మనందరికీ తెలుసు. ఐ డోంట్ వాంట్ టు గో, అంటే నేను మళ్ళీ ఆ డీటెయిల్స్లోకి నేను వెళ్ళట్లేదు. సో ఒక ట్రీని చూపించి ఈ ట్రీ ఉన్న పండ్లు మీరు తినకండి, ఏవైనా తినొచ్చు, ఇది మాత్రం తినకండి అంటే ఏదైతే తినకూడదో అది తిన్నారు. సో తిన్న తర్వాత దెన్ సిన్ అకర్డ్. ఓకేనా? మనకంతా తెలిసిన స్టోరీనే. సో పాపం లేని ఒక భూమిలో ఒక పాపాన్ని, ఆ పాపం అనేది అక్కడే జన్మించిందండి. వెన్ దే హ్యాడ్ ద ఫ్రూట్. సో అలా ఆ ఫ్రూట్ తినడం వల్ల
పాపం అనేది మనిషిలోకి వచ్చింది, ఆదాం అవ్వలోకి వచ్చింది. సో అప్పుడు తర్వాత ఏమైందంటే ఒక్కసారి 3:17 చూద్దాం. 3:17 ఆదికాండం 3:17. చూడండి, ఎందుకు మనం ఈరోజు కష్టపడుతున్నామండి? తిండి కోసము, లేకపోతే డబ్బుల కోసము, బట్టల కోసము, ఇల్లు కట్టుకోవాలి, అరే నేను జాబ్ కొట్టేసేయాలి, నేను పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, ఎన్నో ఆశలు ఉన్నాయి. దెర్ వాజ్ నథింగ్ లైక్ దట్ బిఫోర్. అంటే గాడ్ వుడ్ హ్యావ్ టోల్డ్ ఆడమ్ యూ షుడ్ రిప్లెనిష్ అని. కానీ ఆ రోజు అది అలానే కొనసాగుంటే పాపం అనేది లేదు. మనం ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దే డోంట్ ఈవెన్ హ్యావ్ క్లోత్స్. ఆదాం అవ్వకి ఆ రోజుల్లో బట్టలు కూడా లేవండి. దే డోంట్ హ్యావ్ దట్ సెన్స్. అంటే అరే నీ శరీరం మీద ఇవి ఉండాలి అనేది కూడా లేదు. అంటే ఆ పాపం లేని ఆ రోజుల్లో అలా ఉండేది. కానీ ఎప్పుడైతే వాళ్ళు తిన్నారో, ఎప్పుడైతే ఆ పండును తిన్నారో, వాట్ హ్యాపెన్ అంటూ ఆడమ్ ఈ సెడ్ బికాస్ దో హ్యాస్ హార్కెన్ అంటూ ద వాయిస్ ఆఫ్ ద వైఫ్. ఆదాము ఎవరి మాట విన్నాడండి? తన భార్య అయిన అవ్వ మాట విన్నప్పుడు, ఈని ఆ ఫలాన్ని తిన్నప్పుడు దో షల్ నాట్ ఈట్ ఆఫ్ ఇట్, కర్స్డ్ ఈస్ ద గ్రౌండ్. చూడండి, ఎప్పుడైతే ఆ ఫలాన్ని తిన్నారో వాళ్ళు, ఏమైందంట? అది ఆ పాపం అనేది స్టార్ట్ అయింది. అంతేకాకుండా దెన్ ఈ లోకానికి ఏ శాపం అయితే తగలకూడదో ఆ శాపాన్ని వాళ్ళు తీసుకొచ్చినారు. ఓన్లీ విత్ ద ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ఆడమ్ వీ గాట్ ద సిన్ ఇన్ టు దిస్ వరల్డ్. ఒక మనిషి చేసిన పాపం వల్లనే ఈరోజు మనం అందరం చనిపోతున్నాం. సో ఇంతకుముందు చావు లేదండి, ఇంతకుముందు చావు లేదు. దెర్ వాజ్ నో, అంటే దేవుడు క్రియేట్ చేసినప్పుడు ఆడమ్ దెర్ వాజ్ నో డెత్. బట్ వెన్ ఆడమ్ అండ్ ఈవ్ స్టార్టెడ్ ఈటింగ్ ద ఫ్రూట్ విచ్ హీ డిడ్ంట్ సే, విచ్ హీ సెడ్ నాట్ టు ఈట్, దెన్ దెర్ ఈజ్ ఎ డెత్. సో మనం నెక్స్ట్ 19th వర్స్ కూడా చదువుదాం ఒకసారి, సేమ్ చాప్టర్. చూసినారా? సో ఎందుకు మనం చనిపోతున్నాం, ఎందుకు మనం అదే మట్టిలో కలిసిపోతున్నాం అంటే, ఇన్ ద స్వెట్ ఆఫ్ దై ఫేస్ షల్ దౌ ఈట్ బ్రెడ్. అంటే మనం కష్టపడితే కానీ మనం తినలేమంట. ఎందుకు అది ఈరోజు ఇట్లా ఉన్నాము అంటే, బికాజ్ వాట్ ద ఆడమ్ హ్యాస్ డన్. ఎంతో ప్రేమ క్రియేట్ చేసుకున్న ఒక మనిషిని, అంటే నా స్వరూప్యాన్ని నేను క్రియేట్ చేసుకున్నా అని దేవుడు చేసుకొని సంతోషంగా చూసుకుందాం అనుకున్న టైంలో ఆదమ్ ఏం చేసినాడండి? అవ్వ ఏం చేసినారు? దే ఫాల్ ఇన్ టు ద సిన్. పాపంలో పడిపోయినారు. ఎప్పుడైతే ఆ పాపంలో పడిపోయినారో ఏమైపోయింది? ఆ శాపం అనేది మన అందరి మీద వచ్చేసింది. మనందరి మీద కదా, ఆయన మీద కూడా వచ్చింది. సో మనం అది తర్వాత చూస్తే ఆదమ్ కూడా చనిపోయినాడు. వి సీ ఆడమ్ హ్యాస్ డైడ్. సో ఇప్పుడు చూడండి, మనం ఈ కష్టపడి తినడానికి రీజన్ ఏంటంటే, బికాస్ దెర్ వాజ్ ఎ కర్స్ ఆఫ్టర్ ఈటింగ్ దట్ ఫ్రూట్. ఫర్ అవుట్ ఆఫ్ ఇట్ వాస్ట్ దో టేకెన్, ఫర్ డస్ట్ నౌ దో ఆర్ట్. సో ఏ విధంగా అయితే మట్టిలాగా నిన్ను తయారు చేసినానో అదే మట్టిలోకి నువ్వు తిరిగి వెళ్ళిపోతావు అని ఒక కర్స్ వచ్చింది మనిషి మీద. సో నా క్వశ్చన్ ఏంటంటే అండి, సో ఈ కర్స్ అయితే మనిషి మీద ఉంది. దేవుడు ఎంతో ప్రేమతో ఒక మనిషిని చేసుకున్నాడు. సో ఆ ఇమేజ్, అంటే ఇప్పుడు మనకు ఆ ఇమేజ్ అయితే లేదు. వీ డోంట్ హ్యావ్ దట్ ఇమేజ్ వాట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద యూనివర్స్. సో ఆ ఇమేజ్ని హౌ కెన్ వీ రీస్టోర్? హౌ దట్ ద ఇమేజ్ క్యాన్ బి రీస్టోర్డ్? అంటే ఆయన ఎంతో ప్రేమతో చేసుకున్న ఇమేజ్ని తెలుగులో ఏమంటారు? స్వరూపం. అలాంటి ఒక స్వరూపాన్ని మళ్ళీ తిరిగి ఎట్లా పొందగలుగుతాం మనము? హౌ కెన్ మనలో ఉన్న ఆ పాపాన్ని మళ్ళీ నార్మల్ దేవునికి ఇష్టమైన స్వరూపంలో ఎట్లా తిరిగి రాగలుగుతాం? అది నా క్వశ్చన్ అండి. సో ఎట్లా రాగలుగుతాం అంటే, లెట్స్ సీ ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 7. ఒకసారి ఫిలిపియన్లకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. తీసిన వాళ్ళు చదవండి. ఫిలిపియన్స్ చాలా థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏమని ఉందంటే ఇంగ్లీష్లో, బట్ మేడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ నో రెప్యుటేషన్ అండ్ టుక్ అపాన్ హిమ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్వెంట్ అండ్ వాజ్ మేడ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ మ్యాన్. సో ఏం జరిగిందండి?
మనము చేసిన ఒక ఆదాం చేసిన పాపానికి దేర్ షుడ్ బి సమ్వన్ నీడ్ టు రీపే ఇట్. అంటే మనిషి స్వభావాన్ని తిరిగి మళ్ళీ దేవునికి ఇష్టమైన స్వభావంగా అదే స్వరూపంగా మనం మారాలంటే ఎట్లా మారుతాము? దెర్ షుడ్ బి సమ్ సాక్రిఫైస్, దెర్ షుడ్ బి సమ్ వన్ హూ షుడ్ కమ్ లైక్ ఎ మ్యాన్. ఆ మ్యాన్ ఎవరంటే ద సన్ ఆఫ్ మ్యాన్. సో ఇక్కడ దావీదు ఎవరి గురించి చెప్తా ఉన్నాడంటే, మనం ఇందాక సామ్ 8:5లో చదువుకున్నాం. ఆ సన్ ఆఫ్ మ్యాన్, ఆ దేవుని కుమారుడు, ఆ నర రూప మనిషిలో. ఒకసారి తెలుగులో చదవండి సిస్టర్, అది సామ్స్ 8:4. చూడండి. సో ఇక్కడ దావీదు ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే దేవుని కుమారుని కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఆ నరరూప మనిషి ఎవరు అంటే ఈజ్ ద సన్ ఆఫ్ మ్యాన్, ఈజ్ ద సన్ ఆఫ్ మ్యాన్, జీసస్ క్రైస్ట్ అండి. సో ఈ స్వారూప్యాన్ని అంటే ఏదైతే మనం కోల్పోయినామో అది తిరిగి మళ్ళా దేవునికి ఇష్టమైన ఆ ఇమేజ్ లాగా మనం మారాలి అంటే, ఆ స్వరూపంలోకి మనం మారాలంటే ఎట్లా పాసిబిలిటీ అంటే ఓన్లీ త్రూ ద సన్ ఆఫ్ మ్యాన్. అయితే ఎందుకు ఇక్కడ చూడండి ఏమని ఉంది, హౌ హీ కేమ్ బట్ మేడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ నో రెప్యుటేషన్ అండ్ టుక్ అపాన్ హిమ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్వెంట్ అండ్ వాజ్ మేడ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ మెన్. ఆయన ఎట్లా దేవునిలాగా వచ్చిండొచ్చు కదా, జీసస్ ఎట్లా వచ్చిండొచ్చు అంటే దేవునిలాగా వచ్చిండొచ్చు. కానీ బికాస్ గాడ్ లవ్డ్ మ్యాన్ సో మచ్, గాడ్ లవ్డ్ హ్యూమన్ సో మచ్, హీ సెంట్ ఈజ్ ఓన్లీ బిగాటెన్ సన్ ఫర్ అస్. సో అదే రూపంలో ఆయన ఎంచుకొని ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు. సరే అండి, ఓకే. సో ఈ పాపాన్ని ఇప్పుడు మనమంతా మాట్లాడుకున్నాం, ఇదంతా ఈ లోకం అంతా పాపంలో ఉంది. సో ఎందుకు ఆయన మనిషి రూపంలోనే రావాలి? వేరే చాలా ఫార్మ్స్ ఉన్నాయి. ఒకసారి మనందరికీ తెలిసిన చాలా ఫేమస్ వర్స్ ఏమని ఉంది, ఏది అంటే జాన్ 1:14. ఒకసారి తీసిన వాళ్ళు చదవండి. జాన్ 1:14. చూడండి. సో ఎందుకు దేవుడు మన మధ్యకి రావాల్సి వచ్చిందంటే ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. అంటే మనం మళ్ళీ మొదటికి వెళ్తే, ఒకసారి హిస్టరీలోకి వెళ్తే, జెనసిస్లో చూసుకుంటే దెర్ వాజ్ నథింగ్, నో ఫామ్. అండ్ వెన్ గాడ్ స్పోక్ దెర్ వాజ్ ఓన్లీ వర్డ్. అంటే దేవుని వాక్యం మాత్రమే ఉంది. ఆ వాక్యం నుంచి ఏం ఫామ్ అయింది? ఒక ఎర్త్ ఫామ్ అయింది. ఆ వాక్యం నుంచి అంటే దేవుడు కమాండ్ చేస్తే ఈ ఫుల్ యూనివర్స్ ఫామ్ అయింది. అలాంటి యూనివర్స్కి మళ్ళా ఆయన ఎంతో ప్రేమతో చేసుకున్న ఒక హ్యూమన్ ఉన్నాడు. ఆ హ్యూమన్ చేసిన తప్పుకి, పాపానికి హీ వాంట్స్ టు బికమ్ అ ఫ్లెష్. ఎందుకు ఆయన ఫ్లెష్ లాగా రావాలంటే చూసుకుందాం. దెర్ ఈజ్ ఫ్యూ మోర్ వర్సెస్. నాకు ఇంకా కొన్ని వర్సెస్ నేను ఐ వాంట్ టు షో యూ ఆల్. ఒకసారి గలేషియన్స్ 4:4 చూద్దాము. 4:4 గలతీయులు రాసిన పత్రిక 4:4. చాలు చూడండి. ఆయన ఓకే, పుట్టిన వరకు ఓకే. సో హౌ డిడ్ హీ బార్న్? గాడ్ సెంట్ ఫోర్త్ హిస్ సన్ మేడ్ ఆఫ్ ఎ ఉమెన్ మేడ్ అండర్ ద లా అంట. అండర్ ద లా అంటే ధర్మశాస్త్రానికి లోబడి ఆయన జన్మించినాడు. సో అంటే ఎందుకంటే ధర్మశాస్త్రం ఎందుకు వచ్చింది మధ్యలో? నాకు అంటే ఎనీవన్ ఆన్సర్? ధర్మశాస్త్రం అంటే దేవుడు పుట్టడానికి, ఫ్లెష్ లాగా పుట్టడానికి యూ వుడ్ హ్యావ్ సెడ్ ఫ్రమ్ హెవెన్, ఓకే అంతా పాపక్షమాపణ అయిపోయి ఉండొచ్చు. కాకపోతే వెన్ వీ గో ఇన్ టు ద హిస్టరీ అగైన్, మనము పాత నిబంధనలో మళ్ళీ వెళ్ళినట్లయితే ఆ పాపాన్ని నుంచి, అంటే ఏ పాపం అయితే ఆదాం చేసినాడో ఆ పాపాన్ని నుంచి విముక్తి కలగడానికి దేవుడు ఏం చేసినాడు అంటే కొన్ని లాస్ పెట్టినాడు. అంటే ఆ లాస్ ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలి, అతి పరిశుద్ధ స్థలం ఉంది. సో అతి పరిశుద్ధ స్థలంలో కొంతమందే ఎంటర్ అవ్వాలి, ఓకేనా? సో అంతేకాకుండా ఒక ఇయర్లీ వన్స్ ఒక దహన బలి అర్పించాలి. సో అది బ్లడ్, అంటే వితౌట్ ఎనీ బ్లడ్ షెడ్ దెర్ విల్ బీ నో రిడెంప్షన్. అంటే బ్లడ్ మనము చిందించకుండా, రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. సో అవన్నీ ఎక్కడున్నాయండి? ఆ లాస్ అన్నీ పాత నిబంధనలో ఉన్నాయి. సో ఆ లాస్ అన్నిటినీ విరగొట్టాలి, ఆ లాస్ అన్నిటినీ చెదరగొట్టాలి. అంటే ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ దట్ లా హీ షుడ్ బీ బార్న్ యాజ్ ఎ మ్యాన్. సో మనిషిలాగా పుడితేనే ఆ లా బ్రేక్ అవుతుందండి. సో ఒకసారి మాథ్యూ 5:17 కూడా చదువుదాం. మాథ్యూ 5:17.
మాథ్యూ 5:17 తీసిన వాళ్ళు చదవండి. చూడండి. సో ఇక్కడ అంటే మనకు ఆల్రెడీ మనందరికీ తెలుసు పాత నిబంధనలో ఎన్నో లాస్ ఉన్నాయండి, ఎన్నో ధర్మశాస్త్రం ఉంది, 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి. సో వాటన్నిటిని తిరస్కరించడానికి రాలేదు. సో ఒకవేళ మనం అదే పాత నిబంధనని మనం ఫాలో అవ్వాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇజ్రాయెల్కి వెళ్తే ఆ జ్యూస్ ఫాలో అయ్యేవి మనం ఫాలో అవ్వలేమండి. అండ్ ఈవెన్ దో దే ఫాట్ షాల్ ఆఫ్ హిస్ గ్రేస్, అంటే అంత పాటించిన స్టిల్ వీఆర్ సిన్నర్స్. సో దాని కొరకే జీసస్ ఏం చేసినాడంటే హీ టుక్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్లెష్. అంటే మనం ఈ లాస్ అన్ని మనం ఫుల్ఫిల్ చేయలేము. ఈవెన్ దో వాట్ ఎవర్ ద లాస్ గాడ్ గేవ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ వీ కెనాట్ ఫుల్ఫిల్. సో అవి కుదరవు కాబట్టే, పాపం అట్లా అధికంగా అయిపోతుంది కాబట్టే హౌ అ మ్యాన్ క్యాన్ బీ బ్రాట్ అగైన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్, తిరిగి మనిషి తన స్వరూపంలోకి ఎలా తెచ్చుకోవాలి. సో ఈ కట్టడాలనే ఉన్నాయి, మనకందరికీ తెలుసు. ఎన్నో రూల్స్ ఉన్నాయి ఓల్డ్ టెస్టమెంట్లో. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ లాస్. ఆ లాస్ని ఇంతవరకు ఆ లాస్ ఫాలో అవుతా దేవునితో ఎవరు కనెక్టెడ్గా లేరు. ఈవెన్ ఇఫ్ యూ సీ ఈవెన్ నౌ వి నో, చాలామందికి తెలుసు ఇజ్రాయెల్కి వెళ్తే జీసస్ క్రైస్ట్ అంటే స్టిల్ దే డోంట్ బిలీవ్, బికాస్ దే డింట్ రియలైజ్ హీ కేమ్ ఇన్ ద హ్యూమన్ ఫామ్. సో చాలామంది ఇంకా నమ్మట్లేదండి. అయితే సో నా పాయింట్ ఇక్కడ ఏంది అంటే, ఐ వాంట్ టు టెల్ జీసస్ కేమ్ యాజ్ ఎ హ్యూమన్ అండ్ he came as a human and he lived on this earth 33 years. సో ఇప్పుడు మీరు అడగచ్చు, ఆయన దేవుడు కదండి, హీ హ్యాజ్ ఏ డివినిటీ ఇన్ హిమ్, హీ మైట్ హ్యావ్ ఎక్స్ట్రా పవర్స్ టు లివ్ ఆన్ దిస్ ఎర్త్. కానీ ఆయన మనలాగానే ఎవ్రీథింగ్ హీ డిడ్. ఒక్కసారి ఐ వాంట్ టు షో యూ ఫ్యూ క్యారెక్టర్స్. ఆయనకి జాయ్ ఉండే, ఆయనకి సంతోషం ఉండే, ఆయనకి బాధ ఉండే, ఆయన దుఃఖం ఉండే, ఆయనను పొడిస్తే రక్తం వచ్చింది, ఆయనకి నిద్ర కావాలి, ఆకలి కలిగినాడు, ఆయనకు శోధన కలిగింది. హీ లివ్డ్ లైక్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ హ్యూమన్. ఆయనకి ఏ పవర్స్ లేవు. ఎందుకు? వై హీ కేమ్ లైక్ దట్? బికాస్ హీ వాంట్స్ అస్ టు బీ లైక్ గాడ్స్ ఇమేజ్ కోసము హీ కేమ్ ఆన్ దిస్ ఎర్త్ అండ్ హీ డైడ్ ఆన్ ద క్రాస్. సరే, ఐ వాంట్ టు షో సమ్ క్యారెక్టర్స్ అండ్ ఐ విల్ ఫినిష్ ఆఫ్. అయితే ఆయనకున్న ఆ క్యారెక్టర్స్ మనిషి రూపంగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనలో ఏం క్యారెక్టర్స్ ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. ఒకసారి లూక్ చాప్టర్ 8 and verse 23. లూకాసు వార్త 8:23 23 తీసిన వాళ్ళు చదవండి. ఆయనకి ఏం క్వాలిటీస్ ఉన్నాయి ఈ లోకంలో ఉన్నప్పుడు ఒకసారి చూసుకుందాం. లూక్ చాప్టర్ 8 verse 23 చూడండి. సో వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించాను, అంటే ఆయనకి నిద్ర ఉండింది. ఓకేనా? సో నెక్స్ట్ ఐ వాంట్ టు జస్ట్ షో యూ, అంటే మీకు చెప్పడానికి, అంటే హీ వాజ్ అన్ ఆర్డినరీ మ్యాన్. ఆయనకి ఏం సూపర్ న్యాచురల్ పవర్స్ లేవు. హీ వాజ్ లైక్ ఇన్ ఎ ఫ్లెష్లీ లైక్ యూ అండ్ మీ. సో నెక్స్ట్ ఒకసారి మాథ్యూ 4:2 చదవండి. మత్తయి 4:2 చూడండి. అండ్ ఇట్ ఈస్ రిటర్న్ మ్యాన్ షల్ దానికి ముందు అండ్ వెన్ హీ హ్యాడ్ ఫాస్టెడ్ 40 days and 40 nights he was afterward and hungried. సో ఆయనకు ఆకలి కూడా ఉండే. ఆయనకి ఏముండే అండి? నిద్ర ఉంది, ఆకలి ఉంది, ఇంకేమున్నాయి ఒకసారి చూసుకుందాం. హీ వాజ్ బ్లీడింగ్, అంటే ఆయనకి రక్తం కూడా వచ్చింది. ఎప్పుడైతే మనందరికీ తెలుసు ఆ గెస్సెమనే తోటలో వెన్ హీ వాజ్ ప్రేయింగ్, అంటే ఇంకా చివరి దినాల్లో, అంటే వెన్ హీ వాజ్ అబౌట్ టు గో ఆన్ ద క్రాస్, ఆయన చెమటని రక్తంలాగా కారిందంట. ఒకసారి చూసుకుందాం. జాన్ 19:34 చూడండి. సో ఇక్కడ ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఏమైందండి? బల్లెపుతో ఒక సోల్జర్ ఆయనకు పొడిస్తే ఆయనలో నుంచి ఏదో లిక్విడ్ రాలేదు, ఏదో మ్యాజికల్ పవర్స్ ఏం రాలేదు. దెర్ వాజ్ బ్లడ్ అండ్ దెర్ వాజ్ వాటర్. నన్ను పొడిచినా అదే వస్తుంది, మిమ్మల్ని పొడిచినా అదే వస్తుంది. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, హీ వాజ్ క్లియర్లీ ఇన్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్. ఒక క్లియర్గా తెలుస్తూ ఉంది. చాలా ఇంకా ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు షో, అంటే మన అంత టైం లేదు. సో ఆ ఫ్లెష్ ఫామ్లో దేవుడు వచ్చినాడు.
జీసస్ టుక్ దట్ ఫామ్. తర్వాత ఏమైంది, ఎందుకు ఆ ఫామ్లోనే రావాలి, ఎందుకు ఆయన బలి అర్పించాలి? మనం ఇందాక చెప్పినట్టు పాత నిబంధనలో జంతువులు అంటే ఏ తప్పు లేని, ఏ బ్లెమిష్ లేని ఒక గొర్రెపిల్లని బలిచ్చేవాళ్ళు. సో అలాంటిది, ఈవెన్ దో హీ లివ్డ్ 33 years ఆన్ దిస్ ఎర్త్, హీ నెవర్ హ్యాడ్ ఎనీ బ్లెమిష్. అంటే ఆయనలో ఎటువంటి పాపం లేదు. ఆయన పుట్టుక కూడా మనకు తెలుసు, నేను ఇంతకుముందు చెప్పినాను. దెర్ వాజ్ నో సిన్, హీ బార్న్ ఇన్ ఏ వర్జిన్ మేరీ, హీ బార్న్ త్రూ వర్జిన్ మేరీ. అంటే ఆ డీటెయిల్లోకి నేను వెళ్ళాను, కానీ వీ ఆల్ నో దెర్ వాజ్ నో సిన్ విత్ హిమ్. సో అలాంటి ఆయన ఎందుకు, వై హీ వాంట్స్ టు షెడ్ ద బ్లడ్, అదొక్కటి చూసి ఐ వాంట్ టు ఫినిష్ ఆఫ్. ఒకసారి సెకండ్ థింగ్, ఫస్ట్ థింగ్ మనం ఏం చూసుకున్నామంటే హీ టుక్ హ్యూమన్ ఫ్లెష్. బికాజ్ ఎందుకు ఆయన హ్యూమన్ ఫ్లెష్ తీసుకున్నాడండి? బికాజ్ ఆ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ తిరిగి దేవునిలోకి రావాలి. అంటే ఫస్ట్ యాడమ్ వల్ల దేవుడు ఇష్టంగా చేసుకున్న తన స్వరూపాన్ని ఆదాము చెడగొట్టినాడు కాబట్టి హీ వాంట్స్ టు రీస్టోర్ దట్ ఇమేజ్. సో దానికి ఫస్ట్ థింగ్ మనం ఏం చూసుకున్నామంటే హీ కేమ్ యాజ్ ఏ హ్యూమన్. సెకండ్ థింగ్, హీ షెడ్ ద బ్లడ్ ఫర్ అస్. సో అది ఒకసారి హీబ్రూ చాప్టర్ 9 verse 22 చదువుదాం. హీబ్రూస్ చాప్టర్ 9 verse 22. హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. చూడండి. సో అండ్ ఆల్మోస్ట్ ఆల్ థింగ్స్ ఆర్ బై ద లా పర్జ్డ్ విత్ బ్లడ్, అండ్ వితౌట్ షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ ఈజ్ నో రెమిషన్. సో ధర్మశాస్త్రం ప్రకారము రక్తం చిందించకపోతే పాప విమోచన లేదండి. ఇది క్లియర్గా ఉంది. మనం పాత నిబంధనలు చూస్తే ఎన్నో రూల్స్ ఉన్నాయి, ఎన్నో కట్టుబాట్లు ఉన్నాయి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఈ సంవత్సరం అంతా చేసిన పాపాలకి 2026లో వచ్చినాము. మనము ఇక్కడ ఒక 20 మంది ఉన్నాం, 20 గొర్రెలు అర్పించాలి. ఆర్ఎల్స్ మొత్తం సంఘం అంతా కలిపి ఒక హై ప్రీస్ట్కి ఇస్తే ఒక గొర్రెని బలి ఇవ్వాలి. దాని బదులు ఏం జరుగుతూ ఉందంటండి ఇక్కడ 22, అండ్ ఆల్మోస్ట్ ఆల్ థింగ్స్ ఆర్ బై ద లా పర్జ్డ్ విత్ బ్లడ్. ఏ విధంగా అయితే ధర్మశాస్త్రం చేయబడిందో, రక్తం చిందించకపోతే పాపం లేదో, అదేవిధంగా ఆ ధర్మశాస్త్రాన్ని తృణీకరించకుండా ఆయన ఏం చేసినాడంటే ఇన్స్టెడ్ ఆఫ్ సాక్రిఫైసింగ్ అనిమల్స్ హీ కేమ్ యాజ్ ఏ అన్బ్లెమిష్డ్ అనిమల్. ఒక గొర్రెలాగా ఆయన ఈ లోకంలో పుట్టాడు మన కోసం, అండ్ హీ షెడ్ హిస్ బ్లడ్ ఫర్ అస్. సో ఇక్కడ రెండు చూసుకున్నామండి. ఒకటి, ఆయన హ్యూమన్ ఫామ్లో వచ్చినాడు. రెండు, హీ షెడ్ ద బ్లడ్ ఫర్ అస్. సెకండ్ థింగ్, ఇంకోటి థర్డ్ థింగ్ ఏంటంటే, అండ్ హీ డింట్ హ్యాడ్ ఎనీ బ్లెమిష్. ఒకసారి 1 Peter 1 Peter 1:19. 1 Peter 1:19. యా, ఇంకోసారి చదవండి నాకు ఒకసారి. చూడండి, బట్ విత్ ద ప్రెషస్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ యాజ్ ఆఫ్ ఎ ల్యామ్ వితౌట్ బ్లెమిష్ అండ్ వితౌట్ స్పాట్. సో ఏ మచ్చ లేదండి, ఆయనలో ఏ బ్లెమిష్ లేదు. సో అలాంటి ఆయన, అంటే ఇంతకుముందు ఏవైతే మనం అర్పిస్తూ ఉన్నామో వాటికి బదులుగా హీ టుక్ ఏ హ్యూమన్ ఫామ్ అండ్ హీ డైడ్ ఫర్ అస్. సో ఇక్కడ ఏమైందంటే అంటే ఇప్పుడు మనం చాలాసార్లు చూస్తూ ఉంటామండి, దేవుడి కోసము మనుషులు వెళ్తారు, కానీ మనిషి కోసం ఏ రోజైనా దేవుడు వస్తాడా? ఎక్కడన్నా విన్నారా? అపార్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ, ఐ వాంట్ టు ఆస్క్, డిడ్ ఎనీ గాడ్ కమ్ ఫర్ ఎ హ్యూమన్? నో, ఐ డోంట్ థింక్ సో. ఓన్లీ వన్ పర్సన్ హూ కేమ్ ఫర్ ఎ హ్యూమన్. అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమించకపోతే హీ టుక్ ద ఫార్మ్ ఆఫ్ హ్యూమన్. మళ్ళీ ఆయనకు తెలుసు మనిషిలాగా పుడితే ఎలా ఉంటుందో, బికాజ్ వీఆర్ ఇన్ ఎ సిన్ఫుల్ వరల్డ్. అలాంటి సిన్ఫుల్ వరల్డ్లో ఆయన మనిషిలాగా ఒక ఫామ్ తీసుకొని హీ టుక్ ఎవ్రీథింగ్. అంటే ఒక బాధపడినాడు, అంటే ఆయనలో అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, మనలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఆయనలో నింపుకున్నాడు. అట్ ద సేమ్ టైమ్ హీ గేవ్ హిస్ లైఫ్ ఫర్ యు అండ్ మీ. ఆయన మన కొరకే చనిపోయినాడు. సో ఇప్పుడు నేను ఇదంతా చెప్పినాను. ఇందాక ఫస్ట్లో ఒక క్వశ్చన్ వేసిన మీకు, హౌ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ విల్ బి రీస్టోర్డ్. సో ఆ ఇమేజ్ ఆఫ్ గాడ్ విల్ బి రీస్టోర్డ్ త్రూ జీసస్ క్రైస్ట్ అండి. సో ఆయన చనిపోవడం వల్లనే మనకి ఆ ఇమేజ్ వచ్చింది.
వీ కెన్ ప్రౌడ్లీ సే టుడే గాడ్ ఐ యామ్ యువర్ ఇమేజ్ అని మనం ప్రౌడ్గా చెప్పొచ్చు ఇఫ్ యూ యాక్సెప్ట్ హిమ్. సో ఎందుకు అంటే బికాస్ హీ డైడ్ ఫర్ ఎవ్రీ వన్. అంటే ఆయన కొరకు చనిపోయిన ప్రతి ఒక్కరి కొరకు ఆయన చనిపోయినాడు కాబట్టి వీ కెన్ ప్రౌడ్లీ సే దేవా నేను నీ స్వరూపాన్ని ఈరోజు అని. సో మనము ఆరాధించడానికి ఇంతకన్నా ఏమన్నా కావాలండి? గాడ్ మేడ్ అస్, ఫస్ట్ నేను అంటాను మనకి 3 పాయింట్స్ ఉన్నాయి టు వర్షిప్ ద లార్డ్. దట్ హీ మేడ్ అస్ యూ అండ్ మీ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. ఎంతో ప్రేమతో లోకాన్నంతటిని మాటతో చేస్తే మనిషిని మాత్రం ఆయన చేతులతో చేసుకున్నాడండి, ఆయనకి నచ్చినట్టు, ఆయనకి ఇష్టమైనట్టు. సో అలాంటి దేవుణ్ణి సో అక్కడ చేసుకున్నాడు, అక్కడ వరకే వదలలేదు. ఆ పాపము మనలోకి ఎంటర్ అయిందని హీ డింట్ లీవ్ అస్, హీ టుక్ దట్, హీ సెంట్ హిస్ సన్. ఆయన తన ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినాడు. ఎందుకంటే మనల్ని కాపాడుకోవడానికి, తిరిగి అదే ఇమేజ్లోకి మనల్ని తీసుకురావడానికి. సో మనం ఈరోజు ఏం చేయనవసరం లేదండి. దేవుడు మన పట్ల, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చేసిన దాన్ని మనం వీ షుడ్ వర్షిప్ హిమ్. దట్ లార్డ్ యూ మేడ్ మీ లైక్ ఇన్ యువర్ ఇమేజ్ అండ్ యూ కేమ్ ఫర్ మీ అండ్ యూ డైడ్ ఫర్ మీ ఆన్ ద క్రాస్. ఆయన రాకపోతే సాల్వేషనే లేదండి. చాలా కష్టపడాలి. ఒకవేళ ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ డేస్, ఇట్స్ వెరీ హార్డ్ టు లివ్ యాజ్ ఎ ప్యూర్, అంటే ఒక పాపాన్ని మనము అంటే అతిక్రమించాలి, అంటే పాపాన్ని ఆ లాకి ఫాలో అవుతూ మనం నడుచుకోవాలంటే చాలా కష్టం. కానీ జీసస్ క్రైస్ట్ మేడ్ ఎవ్రీథింగ్ ఈజీ ఫర్ అస్. సో లెట్స్ ఆల్ రిమెంబర్ వాట్ గాడ్ హెస్ డన్ ఫర్ అస్. ఏ దేవుడు చేయండి మనకు యేసుక్రీస్తు ప్రభు మనకు చేసినాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన రక్తాన్ని చిందించినాడు. ఆయనలో కూడా రక్తమే ప్రవహించింది, ఆయనలో కూడా బాడీలో నీరే ఉంది, మనం చూసుకున్నామన్నీ. సో లెట్స్ బౌ డౌన్. జస్ట్ ఒక్క మాట అయినా చాలు దేవుడు మన పట్ల చేసిన ఆ కార్యానికి. లెట్స్ గివ్ ప్రైజ్ అండ్ వర్షిప్ టు హిమ్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.